హలో! హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? మా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయారు. స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత ఖాళీ టైంలో ఏమైనా చిన్న చిన్న వర్కులుంటే అవి చేసేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళొచ్చిన తర్వాత నాకు పని చేయడానికి అస్సలు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి హోంవర్క్‌లని అవని ఇవని ఉంటాయి కదా! అందుకని పిల్లల కోసం నువ్వులు ఏపుతున్నాను. అలాగే నువ్వులు ఏగిపోయిన తర్వాత పల్లీలు, అలాగే ఉలవలు అన్నీ ఏపి ఓ పక్కన పెట్టుకుంటాను. ఆ తర్వాత రోజు పొద్దున్నే వాళ్ళకి ఒక స్పూన్ నువ్వులు, అలాగే కొన్ని పల్లీలు, అలాగే కొన్ని ఉలవలు ఇస్తాను. వాటితో పాటు చిన్న బెల్లం ముక్క కూడా ఇస్తాను. ఎందుకంటే బెల్లం వల్ల ఐరన్ అందుతుంది. అలాగే నువ్వుల వల్ల కాల్షియం అధికంగా ఉంటుంది. వేరుశనగల వల్ల ప్రోటీన్ అందుతుంది. అలాగే ఉలవలు మీకు తెలుసు కదా, చలవ చేస్తుంది. ఉడకబెడితే తినట్లేదని ఏపి దోరగా కరకరలాడతాయని చెప్పి అట్లా ఇస్తే ఆ రూపంలో తింటున్నారు. అలాగే తాటి బెల్లం ఫ్రెండ్స్ ఊరిని తెచ్చుకున్నాను. అలాగే ఇది వచ్చి మామిడి తాండ్రే. మామిడి తాండ్రే తాటి బెల్లంతో చేసిన మామిడి తాండ్రే, అది పంచదారతో చేసింది కాదు. చాలా టేస్టీగా ఉంది. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే దాంతో రాగి జావ కాసిస్తాను. ఎందుకంటే పిల్లలు స్కూల్లో ఎనర్జీగా ఉండాలంటే రాగి జావ కాయడం వల్ల వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది. అలాగే పిల్లలకి ఈ వయసులో బోన్ స్ట్రెంత్ పెరగటానికి రాగి పిండి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకనే రోజు రాగి జావ కాస్తాను. కాసి పెద్దోడికి ఒక గ్లాస్, చిన్నోడికి ఒక గ్లాస్ ఇస్తాను. అలాగే నేను మా హస్బెండ్ కూడా డైలీ తాగుతూ ఉంటాము రాగి పిండితో జావ కాసుకుని. అలాగే రాగి పిండి జావలో నేనేమి కలపను, ఓన్లీ సాల్ట్ ఒకటే వేస్తాను. ఇంతవరకు అయితే పెరుగు కలిపేదాన్ని. పెరుగు అంత ఇంట్రెస్ట్గా తాగట్లేదని చెప్పి ఓన్లీ వాటర్ వేసి రాగి పిండిని మిక్స్ చేసి రాగి జావ కాసి కొంచెం సాల్ట్ వేసి ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.